కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి ఎదిరించుటకు ఎవరికి చాలదు. ఏ జనులైన ఇశ్రాయేలుగా ఎదుటి నుండి ఏ దేశపు కాపరులను తోలివేసి మీ స్నేహితులైన అబ్రహాం యొక్క సంతతికి శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే. నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదువని అనుకుని ఇచ్చట నీ నామకాంత వరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించి నీ పేరు ఈ మందిరమునకు కట్టబడిందిగా. మేము స్వతంత్రించుకున్నవాళ్ళని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మల్ని తోలివేయుటకై వారు బయలుదేరి ఆ గిట్టి ప్రతి ఉపకారము చేయించున్నారో దృష్టించుము. అదే అధ్యాయంలో 18వ వచనం అలా తెలుసు. అప్పుడు నమస్కరించి సాగిలపడి నమస్కరించి ప్రార్థన చేస్తారు. తండ్రి మా రక్షణీయ స్నామంలో మరోసారి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధమైనటువంటి జీవం కలిగిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా పితరులైనటువంటి వారి ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాగో వారికి మీరు సహాయం చేసి వచ్చారు. వారి యొక్క ప్రాణాలను ఆలకించి అలాగే ఈ దినాల్లో కూడా మీరు మాకు సహాయం చేయగలిగినటువంటి సమర్థులైనటువంటి దేవుడు కనుక మీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మా యొక్క హృదయమును మీరు సిద్ధించి తద్వారా ఆ ప్రార్థన సమయం అత్యంత జీవనకరంగా మేలుకరంగా చేయమని మీ కొనుగోలు తైలాసానికి మమ్మల్ని అప్పచెప్తుంది. మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. మనం చదివినటువంటి ఒక వాక్య భాగంలో బయట ఉన్నటువంటి వాళ్ళు అటు చూడకండి, వాక్యం వినండి. మీ సెల్ ఫోన్లు ఆఫ్ చేసి పెట్టుకోండి, దాని వైపు చూడకండి, వాక్యం వినండి. యూదా వారిని పరిపాలించినటువంటి రాజుల్లో ఒకడు
యెహోషాపాతు. ఈ యొక్క యెహోషాపాతు ఆసా రాజు అయినటువంటి అతని యొక్క కుమారుడు. రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆసా తన దేవుని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచిన వాడై ఆసా దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా యథార్థముగా నడిచినటువంటి వాడు. అది తండ్రిని గురించి చెప్పబడినటువంటి మాట. కాబట్టి ఈ యొక్క యెహోషాపాతు కూడా 17వ అధ్యాయం 1వ వచనం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరచుకొని ఆసా తర్వాత టైట్ చేసినావా ఆసా తర్వాత అతని కుమారుడైనటువంటి యెహోషాపాతు రాజు అయినాడు. పారంపర్య వంశావళి ప్రకారము తండ్రి చనిపోతే తండ్రి తర్వాత కుమారుడు, అది వారికి ఉన్నటువంటి పద్ధతి. యెహోషాపాతు అంటే యెహోవా నా న్యాయాధిపతి అని అర్థం. కనుక ఈ యొక్క యెహోషాపాతు వాళ్ళ తండ్రిలాగా భక్తి మార్గంలో ప్రజలను నడిపించినటువంటి వాడు. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 7వ వచనం నుండి 7వ వచనం నుండి తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడి పెద్దలైన బెనహయీలును ఒబద్యాను జకర్యాను నెతనేలును మికాయాను షమయ నెతన్య జబద్య ఆషాహేలు షెమిరామోతు యెహోనాతాను ఆదోనియా టోబియా టోబదోనియా అను లేవీయులను యాజకులైన ఎలీషామాను యెహోరామును పంపెను. వారు ఏం చేసినారు? 9. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిను సంచరించుచు
జనులకు బోధించిరి. మంచి ఉద్దేశం కలిగినటువంటి రాజు యెహోషాపాతు. దేవుని ప్రజలైనటువంటి వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారము వారు జీవించాలంటే ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి బోధించాలి. కనుక కొంతమందిని ఏర్పాటు చేసి వారిని పంపించినాడు. కాబట్టి వారు జనులకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినారు. అది మనము చూడగలిగేటువంటి ఒక మంచి విషయం. కాబట్టి దేనికి అతడు ప్రాముఖ్యత ఇచ్చినాడు? దేవుని యొక్క ధర్మశాస్త్రానికి, దేవుని యొక్క వాక్యానికి అతడు ప్రాముఖ్యత ఇచ్చినాడు. ఏ కుటుంబమో దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తుందో ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. ఏ కుటుంబంలో దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వదో ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. అది మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి తాను కానీ తన ప్రజలైనటువంటి వారు కానీ నెమ్మదిగా ఉండాలా అని ఇక్కడ కోరుకున్నటువంటి యెహోషాపాతు. దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే 17వ అధ్యాయము 2వ దినవృత్తాంతములో 10వ వచనం. యూదా దేశం చుట్టూ ఉంటూ దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో ఏంటట యుద్ధం చేసేదానికి భయపడ్డారట. అది వాక్యం యొక్క శక్తి. అంత మాత్రం కాకుండా అతని యొక్క రాజ్యము ఎంతో నెమ్మదిగా ఉన్నట్లు ఇక్కడ మనకు అర్థం అవుతుంది. యుద్ధం చేసేదానికి భయపడ్డారంటే ఏంటి దాని అర్థం? యుద్ధం లేనప్పుడు రాజ్యంలో ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. ఏముంటుంది? నెమ్మది అనేది ఉంటుంది. కాబట్టి ప్రార్థనకు ముందు కూడా వాక్యం చెప్పేది ఎందుకంటే వాక్యమే మన యొక్క జీవితంలో నెమ్మదిని తీసుకొస్తుంది. పోతే 19వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 6వ వచనం నుండి మీరు యెహోవా నియమమును బట్టియే కానీ మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా ఉండును కనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయండి. వారికి కొన్ని హెచ్చరికలు ఇచ్చినాడు. తర్వాత 8, 7 యెహోవా భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చండి. అన్యాయపు తీర్పు తీర్చవద్దు. అది దాని అర్థం. ఏం తీర్పు తీర్చవద్దు? దేవుని భయం కలిగి అన్యాయపు తీర్పు తీర్చకండి. ఎన్నో కేసులు కోర్టు జరుగుతాయి, అన్ని న్యాయమైన తీర్పు వస్తుందా? ఎవరు డబ్బులు ఇస్తాడో వారి పక్షంగా తీర్పులు వస్తాయి. అన్యాయపు యేసుప్రభుకి అన్యాయపు తీర్పు వచ్చింది, మనకు వచ్చేది అది పెద్ద ఆశ్చర్యం ఏమి కాదు. కాబట్టి వారికి రాజు ఇచ్చినటువంటి హెచ్చరిక, మీరు దైవభయం కలిగి న్యాయంగా తీర్పు తీర్చండి. యెహోవా భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చండి. మన దేవుడైన యెహోవా యందు ఏం లేదు? దౌష్యం లేదు. ఆయన మనకు పక్షపాతం ఉంటుంది, దేవునికి ఏముండదు? పక్షపాతం ఉండదు,
పక్షపాతి కాడు. తర్వాత ఏ డిపార్ట్మెంట్లో లంచం పుచ్చుకోకుండా ఉన్నారు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొదలుకొని, మెడికల్ డిపార్ట్మెంట్ మొదలుకొని, ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా చెప్పాల్సిన అవసరమేలే, పోలీస్ డిపార్ట్మెంటు చెప్పాల్సిన అవసరమేలే. డబ్బు ఉంటేనే కూర్చోండి సార్ అంటాడు. ఆయన డబ్బు పెట్టకపోతే కూర్చోమని కూడా చెప్పడు. అది లోకం అనేది. 8వ వచనంలో, మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహాంశములను పరిష్కారం చేసేదానికి, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, సందేహాంశములు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుటకును యెహోషాపాతు ఏం చేసినాడు? లేవీయుల్లోనూ, వీళ్ళు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో, దేవుని యొక్క మందిరంలో సేవ చేసేటువంటి వారు లేవీయులు, యాజకుల్లోనూ ఇజ్రాయేలు పితరుల ఇండ్ల పెద్దల్లోనూ కొందరిని అపాయింట్ చేసినాడు, నియమించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించను, యెహోవా యందు భయభక్తి కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరేం చేయాలా? ప్రవర్తించాలా. నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి, ప్రవర్తించవాలి. ఇలాగూ తన యొక్క రాజ్యంలో ఉండేటువంటి ప్రజలకు న్యాయం జరగాల. వారందరూ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించాల. దేవుని యొక్క భయం కలిగి వారు జీవించాల. అది రాజు యొక్క కోరిక. యథా రాజా తదా ప్రజ. ఎందుకు ఆయనకు అలాంటి కోరిక వచ్చింది? దేవుని యొక్క భయం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ తండ్రి కూడా దేవుని ఎంత భయభక్తి కలిగి చక్కగా పరిపాలించినాడు. అతని యొక్క పరిపాలనలో నెమ్మది, శాంతి అనేది ఉన్నది కనుక అది కూడా అదే తాను కూడా ఫాలో అవుతూ ఉన్నాడు. తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు నెమ్మదిగా ఉండాలి. అది అతని యొక్క కోరిక. దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చినాడు. దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినాడు. అధికారానికి అతడు ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వాడు కాదు. ఎవరైనా ఎలక్షన్ ద్వారా ఒక అధికారంలోనికి వచ్చిన తర్వాత, ఒక మినిస్టర్గా చేయబడిన తర్వాత, ఈ సాధారణమైనటువంటి వారు వచ్చినప్పుడు పంపిన తర్వాత రండి, వారం అయిన తర్వాత రండి, 10 రోజులు అయిన తర్వాత రండి అని ఏం చేస్తాడు? వారిని పంపించేస్తారు. అరే వారు ఏ బాధలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో అది తీరుస్తామని ఉండదు. మినిస్టర్స్ ఏ డిపార్ట్మెంట్ అయినా మీరు తీసుకోండి. కనుక అతడు ఆత్మీయమైనటువంటి రాజు. ఆత్మీయమైనటువంటి రాజు కనుక 19వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. అయితే దేశముల నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు, దేవుని అడుగుదాం, దేవుని విచారణ చేస్తాం అని నువ్వు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు ఏం క్రియలు? మంచి క్రియలు అంటే సత్క్రియలు. సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసము
ఏర్పరచుకోండి. మనం ఎందుకొరకు ఏర్పరచబడ్డాం? సత్క్రియల కొరక, దుష్క్రియల కొరకు? సత్క్రియల కొరకు. ఎవరికి చెరుపు చేయకూడదు. నేను మంచి క్రియలు కనబడుచున్నవి. 4వ వచనం, యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్య సంచరించచ్చు. ఓట్ల సమయంలో వస్తారు, వేరే సమయంలో రారు. వాళ్ళు ఓట్లు వేయాలి కాబట్టి ఆ సమయంలో వస్తారు. అయితే ఈయన అరే ప్రజలు ఎట్లా ఉన్నారు, మంచి చెడులు తెలుసుకోవాలా అని జనుల మధ్య సంచరించచ్చు. వారి పితరులు దేవుడైన యెహోవా వైపునకు వారిని తిప్పినాడు. దేవుని వైపు తిరగండి. ఆయన వైపు తిరిగితేనే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని ప్రజలను ప్రభు తట్టు తిప్పేదానికి ఆయన ప్రయాసపడినట్లు ఇక్కడ మనం చూడగలుగుతాం. 5వ వచనం, మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యూదా వారున్న బురుజులు గల పట్టణములు అన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించను. న్యాయాధిపతులు అంటే జడ్జెస్. ఏమని ఆజ్ఞాపించినాడు? మీరు యెహోవా నియమమును బట్టియే కానీ మనుషుల నియమములను బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ధర్మశాస్త్ర ప్రకారము, దేవుడు మనకి ఇచ్చిన నియమం ప్రకారము మీరు తీర్పు తీర్చండి. ఆయన మీతో కూడా ఉండును కనుక మీరు తీర్పు బహు జాగ్రత్తగా చేయండి. చూసారా? యెహోవా భయము మీ మీద ఉండును గాక. హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చండి. మన దేవుడైన యెహోవా యందు ఏం లేదు, దౌష్యం లేదు, పక్షపాతం లేదు. కాబట్టి దేవుని గురించి ఈ న్యాయాధిపతులకు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని భయం కలిగి ఉండండి, న్యాయంగా తీర్పు తీర్చండి, ఎవరికి అన్యాయపు తీర్పు తీర్చకండి అని అతడు హెచ్చరించినాడు. కాబట్టి ప్రజలైనటువంటి వారికి న్యాయం జరగాల, మేలు జరగాల, వారు నెమ్మదిగా ఉండాల. వారి యొక్క క్షేమమే నా క్షేమం అన్నటువంటి నియమం కలిగినటువంటి వాడు. వారు ఎటనపోని నేను బాగుంటే చాలు. అది ఈ దినాల్లో గొప్ప స్థానంలో ఉండేటువంటి వారి యొక్క తీరు. అయితే ఈయన ఆత్మీయుడు కనుక, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాడు కనుక ప్రజల యొక్క క్షేమము కోరినటువంటి వాడు. అది ఇక్కడ మనం చూస్తాం. ఈ పరిసర ప్రాంతంలో ఉండేటువంటి వారు ఇతని మీద కన్నేసినారు. ఎవరైతే బాగుంటారో మిగిలినటువంటి వాళ్ళు ఊరుకోరు కదా. అది బాగున్నాడే, వాడు బాగున్నాడే, ఆయన బాగున్నాడే, బాగుంటే సంతోషించు. కుళ్ళు బుద్ధి. వేరే రాజ్యంలో ఉండేటువంటి వారికి ఇతను బాగున్నాడే ఆయన కుళ్ళు వచ్చింది, అసూయ అనేది వచ్చింది. కాబట్టి ఏం చేసినారు? 20వ అధ్యాయం 1వ వచనంలో, ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనియులు, మెయోనియులు, వీళ్ళు షేయిర్ మన్యవాసులు అని కూడా రాయబడ్డది. వీరు ఏషావు యొక్క సంతానం. అమ్మోనియులు, మోయాబీలు ఎవరి సంతానం? తెలీదా? లోతు సంతానం. శరీర ఇచ్చ వలన పుట్టినటువంటి సంతానం. శరీర సంబంధమైన ఆలోచనలో ఉంటుంది వీరికి. శరీర సంబంధమైనటువంటి ఆలోచనలో ఉంటుంది. ఆత్మీయంగా ఆలోచన చేయలేరు. వారు ఏం చేసినారు?
దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చినారు. 3 తెగల వాళ్ళు, అమ్మోనీయులు, మోయాబీయులు, షేయిర్మన్య వాసులు. ఒకరి మీదకి 3 పోతే ఏం చేస్తారు? భయం రాదు? నీ మీద 3 కొట్లాడేదానికి వచ్చి నీకు భయం వస్తుంది రాదా? తప్పకుండా భయం అనేది వస్తుంది. వారు వచ్చినప్పుడు భయపడ్డాడు, అది సహజం. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవలి ఉండి సిరియన్లు తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి మీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించము. వారు అససోన్ తామార్ అను ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇచ్చినప్పుడు అందుకు యెహోషాపాతు 3వ వచనం భయపడ్డాడు. ఆత్మీయులైన భయం వస్తుంది, ఆత్మీయులైన భయం వస్తుంది, అది సహజం. కనుకనే యేసుప్రభు జన్మించినటువంటి సందర్భములు కూడా భయపడకుడి, ఏంటి భయపడకుడి అని చెప్తూ ప్రజలందరికీ కలుగుబో సంతోషకరమైన శుభవార్తను చెప్పాడు. అలాగే వ్యక్తిగతంగా కూడా పాత నిబంధనలో యాకోబు భయపడకు, నేను నీ దేవుడును, దిగులు పడకు. కొంతమంది దిగులుగా ఉంటారు, చూసారా? తల వాల్చుకొని దిగులుగా ఉంటారు. పరిస్థితులు అలాగుంటాయి. ఇంట్లో పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు, గందరగోళంగా ఉన్నప్పుడు, ఏంది ఇంత ప్రయాసపడి మేము చేసినా కానీ ఎవరు నన్ను అర్థం చేసుకోరు అని దిగులు పడుతూ ఉంటారు, దిగులుగా ఉంటారు. ఇది మానవుల్లో, స్త్రీలు కానీ పురుషుల్లో కానీ వచ్చేటువంటి సహజమైనటువంటి స్వభావం. భయపడ్డాడు కానీ ఏం చేసినాడు? ఇంకొక మంచి మాట అక్కడ రాయబడ్డది, యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నాడు. మనసు నిలుపుకోవాలా. కొన్నిసార్లు దిగజారిపోతాం. ఇంకా నేనేం చేయాలి, ఏమైనా జరగని ఏమైనా కానీలే, ఇంకేం చేస్తలే అని దిగజారిపోతాం. అయితే యెహోషాపాతు ప్రభువును విచారణ చేసేదానికి మనసును ఏం చేసుకున్నాడు? నిలుపుకున్నాడు. దావీదు అంటాడు 108వ కీర్తన, దేవా నా హృదయము నీ యందు స్థిరమాయను. హృదయాన్ని నిబ్బరపరుచుకోవాలా. ఏం చేసుకోవాలా? నిబ్బరపరుచుకోవాలా. సమస్యలు వస్తాయి, ఎందుకంటే దేవుడు మనకున్నాడు. లోకంలో సాతాను అనేటువంటి వాడు ఈ శరీర సంబంధమైనటువంటి వారిని రెచ్చగొట్టి మన మీదికి పంపిస్తాడు. మనం వారి జోలికి పోం. యెహోషాపాతు వారి జోలికి పోయినాడా? రెండ్రా చూసుకుందామన్నాడా? ఏం అనలేదు కదా. అది ఏదో నెమ్మదిగా పరిపాలించుకుంటూ ఉంటే అతని మీదకి యుద్ధానికి పోయినారు 3 తెగల వాళ్ళు మాట్లాడుకొని, అమ్మోనీయులు, మోయాబీయులు, షేయిర్మన్య వాసులు. ఈ నెమ్మదిగా ఉన్నాడు, వీడిని కథ చూస్తాం, గందరగోళం చేస్తాం. కొంతమంది ఉంటారు మహానుభావులు, స్త్రీలు కూడా ఉంటారు, చిచ్చులు పెడతారు ఇంట్లో పోయి. వారు నెమ్మదిగా ఉంటే వీళ్ళకి అసూయ. ఏం చేస్తారు? వీళ్ళు పోయి లేనిపోనిది చెప్తారు. ఇక ఇట్లా అనుకుంటున్నారు. ఆయన లేనప్పుడు పోయేది ఆయన గురించి చెట్టగా చెప్పేది, భర్తను గురించి. భర్తకు విరోధంగా భార్యకి చెప్పేది, భార్యకు విరోధంగా భర్తకు చెప్పేది, పిల్లలకు విరోధంగా కూడా చెప్తారు. ఇంకా తంటాలు పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు సంఘాల్లో కూడా. అప్పుడు వాళ్ళకి హాయిగా నిద్ర పడుతుంది. తంటాలు పెడితే వీళ్ళు హాయిగా నిద్రపోతారు.
అయితే యెహోషాపాతు దేవుని విచారించుటకు తన యొక్క మనసును నిలుపుకొని ఏం చేసినాడు? యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని అది తనకు ప్రార్థనలో ఉండేటువంటి నమ్మకం. నేనేం చేయలేను, అయితే దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ప్రార్థన చేసినప్పుడు, అవసరమైనప్పుడు ఉపవాసం ఉండి మనము, మన కుటుంబము, సంఘము, కొన్నిసార్లు అనేక సంఘాలను పిలిపించి ఈ జిల్లా ఉపవాస ప్రార్థన చేస్తాం. మన యొక్క భారమును ఇతరులతో కూడా పంచుకుంటాం. ఉపవాస ప్రార్థన అది మన యొక్క విశ్వాసాన్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. మన విశ్వాసం బలపరచబడేదానికే ఈ ఉపవాస ప్రార్థన. షుగర్ లేదా ఉపవాసం ఉండు, షుగర్ ఉంటే ఉపవాసం ఉండకు, ఏదో కొంత తినరా. ఒక ఆమె ఉపవాస ప్రార్థన కానీ షుగర్ ఆమె పోయి షుగర్ అంతా డౌన్ అయిపోయి కోమలోకి వెళ్ళిపోయింది. దేనికి పోయింది? ప్రార్థనకి పోయింది. ఓవర్ భక్తి చేయకండి, కొంత కంట్రోల్గా ఉండాలి. శరీరం కూడా బలహీనమైంది కదా. కనుక నాకు షుగర్ ఉంది కాబట్టి నేను ఉదయం తినే వచ్చిన, కొంత తింటాను, ఎక్కువ తినను. తింటండి, పర్వాలేదు, ఏం తప్పు ఏం లేదు. షుగర్ లేని వాడు కూడా తిని వస్తారు. ఇదేమి విడ్డూరం? ఉండు, ఒక పూట ఉండలేవు, మధ్యాహ్నం దాకానే కదా, మళ్ళీ మధ్యాహ్నం ఎంతైనా మెక్కొచ్చు, కావాల్సినంత తినవచ్చు. ఉపవాస ప్రార్థన చాటించినాడు యెహోషాపాతు. తనకు అధికారం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించలే, సైన్యం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించలే. దేని మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. నీవు నేనంతే, మనం చేయవలసిందంతే. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మన కుటుంబంలో అందరూ కలిసి ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి. అలాగే సంఘంలో కూడా ఎవరి ద్వారా మనకు కొన్ని సమస్యలు వస్తాయి. ఏం చేయాలి? సంఘమంతా ప్రార్థన చేయాలి. నీ బాధ ఏంటో సంఘానికి తెలియజేయి. కొన్ని చిన్న విషయాలు మీరు ప్రార్థన చేసుకోండి, పరిష్కారం దేవుడు చేస్తాడు. కొన్ని మీ శక్తికి మించింది ఇప్పుడు డిపార్ట్మెంట్లో కొన్ని సమస్యలు తెచ్చిపెడతారు. సంఘానికి చెప్పు, ప్రార్థన చేస్తారు. కాబట్టి యెహోషాపాతు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినటువంటి వాడు ఇతరులను కూడా ప్రార్థన చేసేదానికి దేవుని ప్రజలను పురికొల్పినటువంటి వాడు. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. అందరూ పాలు పొందినట్టు ఇక్కడ మనము చూడగలుగుతాం. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి ఏమంటున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. పైన ఉన్నాడు ఆయన, ఆకాశమందు ఆసీనుడైన దేవా అని 123వ కీర్తనలో చూస్తాం. పైన ఉన్నటువంటి వానికి కింద ఉన్న ఏమేమి జరుగుతాయని తెలుస్తుంది కదా. ఆకాశమందు పైన ఉన్నటువంటి దేవునికి కింద ఉన్నటువంటి మన యొక్క సమస్యలు అన్నీ కూడా ఆయన తెలుసుకున్నటువంటి వాడు. కాబట్టి ఆకాశమందు ఉన్నటువంటి దేవా అంటున్నాడు. దావీదు ఏమంటాడు 121వ కీర్తనలో? కొండల తట్టు
కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? దాని కింద యెహోవా వలననే కలుగును. ఎవరి వలన? దేవుని వలన. యెహోవా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. భూమి ఆకాశముల సృజించిన, భూమి ఆకాశముల సృజించిన యెహోవా వలన సాయము కల్గును, యెహోవా వలన సాయము కల్గును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమే చెట్ట నుండి వచ్చును, నాకు సాయమే చెట్ట. ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు, భూమి ఆకాశంలో సృష్టించినటువంటి దేవుని వద్ద నుండే సహాయము అని తాను గ్రహించి దేవుని మీద ఆధారపడి దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. నీవు ఆకాశమందు దేవుడు ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడు నీవే. నా రాజ్యము మాత్రం కాదు, అన్య జనులు, వారికి దేవుడు అంటే తెలియదు, యెహోవా అంటే తెలియదు, అయినా కూడా వారి యొక్క రాజ్యములను కూడా ఏలేవాడు నీవే. అన్య జనుల రాజ్యములు ఏలువాడు నీవే. నీవు బాహుబలం గలవాడవు. ఏం కలిగినవాడు ఆయన? బాహుబలం కలిగినటువంటి వాడవు, పరాక్రమమును గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలం చాలదు. నన్ను కాదు ఎదిరించేది, నిన్నే. నీదే కదా రాజ్యం. ఈ యూదా రాజ్యం ఎవరిది? నీదే. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలం చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడు నీవే. వాగ్దానం చేసినాడు, నీకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానని. ఆయన చెప్పిన ప్రకారం కొన్ని సంవత్సరముల తర్వాత అక్కడ ఉన్నటువంటి 7 జాతుల వాళ్ళను దేవుడు తరిమేసి ఆ దేశాన్ని వారికి ఇచ్చినాడు. కనాన్ దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చినాడు. మాకు ఇచ్చిన మా దేవుడు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమల్లో నీకు మొరపెట్టిన ఎడల. ఈ రెఫరెన్స్ ఎక్కడ తీసుకున్నాడు? మొదటి రాజులు 8వ అధ్యాయంలో ఒక ఆయన ప్రార్థన చేసినాడు. ఎవరైనా? సొలొమోను రాజు మందిరం డెడికేషన్ అప్పుడు చేసినటువంటి ప్రార్థన. కాబట్టి మీ ప్రజలు వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు ఇక్కడ వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తే వారి యొక్క ప్రార్థన ఆలకించి మీ ప్రజలైనటువంటి వారి యొక్క సమస్యలను తీర్చు, కరువు ఉంటే వారికి వర్షం దయచేయి, మంచి పంట దయచేయి, యుద్ధం ఉంటే వారికి విజయం దయచేయి. ఆయన చేసినటువంటి ప్రార్థన ఎవరు గుర్తు చేసుకున్నది ఇక్కడ? యెహోషాపాతు. కాబట్టి మన పితరులు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నారు? మేము నమ్ముకున్నాం, మేము దేవుని మీద ఆధారపడ్డాం, మేము దేవునికి ప్రార్థన చేసినాం. అలాగే మీరు కూడా చేయండి. దేవుని మీద ఆధారపడండి, ప్రార్థన చేయండి, దేవునికి మొరపెట్టిన ఎడల ఏం చేస్తావు? నీవు ఆలకించి మమ్మను రక్షించవని అనుకొని ఇచ్చట నీ నామం ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా.
కాబట్టి మీ ప్రజలు మేము, నీవు మా దేవుడు, మేము ఎక్కడ పోగలుగుతాం? నీ దగ్గరనే వస్తాం. మా బాధలు, మా కష్టాలు, మా వ్యాధులు, సమస్యలు ఏదైనా నీకే వచ్చి చెప్పుకుంటాం. నువ్వు మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేయవలసినటువంటి వాడు. ఇప్పుడు ఈ శత్రువులు వచ్చినారు, ఏ ఉద్దేశంతో వచ్చినారు? 11వ వచనం, మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయుటకై, తోలేసి ఆక్రమించుకునేదానికి, తోలివేసి ఇండ్లను, ఇంటి స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు, పొలాలను ఆక్రమించుకుంటున్నారు. ఇది మాదేని కబ్జా. ఏంది? కబ్జా. ఎక్కడ చూసినా కబ్జా. ఇదే సమస్య. నీవు మాకిచ్చినటువంటి నీ స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయటకే వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా. 12వ వచనం, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకేం లేదు, శక్తిలే. ఇది గొప్ప సైన్యం, 3 జాతుల వాళ్ళు వచ్చినారు, మాకు శక్తే లేదు. తర్వాత ఏమన్నాడు? ఏమి చేయుటకును మాకు తోచడలే, ఏం చేయాలన్నా మాకు తోచడలే. నీవే మాకు దిక్కు, నీవే మా దిక్కు. గది ஒருவரில்லையே சுவாமி, உம்மையன்றி வேறே గది ఒరువరిల్లయే స్వామి. దాని అర్థం ఏంటంటే, నీవు తప్ప మాకు వేరే గతి అనేది లేదు ప్రభువా. నీవే మా యొక్క గతి, నీవే మా యొక్క దిక్కు. దిక్కు తోచినటువంటి ఈ పరిస్థితిలో నీవే మాకు ఆశ్రయం. కాబట్టి మేము ఎక్కడ వెళ్ళగలుగుతాం? ఎవరిని మేము ఆశ్రయించగలుగుతాం? చాలా చక్కని మంచి పాట అది. ఆ దినాల్లో మేము తమిళ్లో పాడేటువంటి వాళ్ళు. నీవే మాకు దిక్కు. ఇలాగూ ఆ రాజు చేసినటువంటి ప్రార్థన దేవుని ప్రజలు అయినటువంటి వారందరినీ తాకింది. అదే మా రాజు ప్రార్థనా పరుడు. ఆయన ఇలాగ మనం చేసినప్పుడు ప్రార్థన, మనం కూడా ఏం చేయాలా? ఏకీభవించి మనం కూడా ప్రార్థన. ఇంట్లో తల్లిదండ్రులు అయినటువంటి వారు ప్రార్థన చేసేవాళ్ళు అయితే పిల్లలు కూడా ప్రార్థన నేర్చుకుంటారు. మనం ప్రార్థించకపోతే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? కనుక ఇలాగూ ప్రార్థన చేసినారు. ప్రార్థన మాత్రమే కాదు,
అంటారు. వాటిని మనం ఏం చేయాలా? బలపరచాలి, వాటిని ఎంకరేజ్ చేయాలి, వాటిని ప్రోత్సహించాలి. దానికి బయలుగా పోయి ఇంకా ఏం చేస్తాం అని రాగాలి తీయకండి. ప్రోత్సహించండి. దేవుడు ఉన్నాడు కదమ్మా, మనం ప్రార్థన చేస్తాం, కలిసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళతో కలిసి ప్రార్థన చేయండి, వాళ్ళకి ఎంత బలం వస్తుంది. అప్పుడు అంటారు వాళ్ళు, అక్క దేవుడే పంపించినాడు అక్క మిమ్మల్ని. వాటిని నిరుత్సాహపరిచేదని కాదు, వాటిని ఏం చేయాలి? మనం ప్రోత్సహించి బలపరచాలి. మరి దేవుని దగ్గర మనము పాట పాడతాం కదా, బలపరచు నీ భక్తులను. అదే బలపరచు నీ భక్తులను. మరి ఈ భక్తులు ఏం చేయాలి? వేరే భక్తులను కూడా బలపరచాలి. అదే ప్రార్థనలో ఉండేటువంటి ఒక ప్రోత్సాహం. వాటిని బలపరిచినాడు, ఎంకరేజ్ చేసినాడు. 21వ వచనంలో, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయన స్తోత్రము చేయుటకై. ముగ్గురు 3 దేశాల వారు శత్రువులుగా నీ మీదికి వచ్చినప్పుడు మనం వాటితో యుద్ధం చేయాలా? ఏం చేయాలా? యుద్ధం చేయాలా. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి. తీసుకోండి మీ కత్తులు, ఒక బ్యాచ్ అట్టు ఉండండి, ఒక బ్యాచ్ ఇట్టు ఉండండి అన్నాడా? ఏమని ప్రోత్సహించినారు వారిని? యెహోవాను స్తుతించుటకు గాయకులు. గాయకులు అంటే పాడేవాడు, గాయకులు అంటే పాడేవాడు, తర్వాత వాయిద్యములు వాయించేవాడు, వాళ్ళందరూ పిలిచారు. దేవుడిని స్తుతించారు. స్తుతుల మధ్య ఆశీనుడైనటువంటి వాడు. వాడు దేవుడిని స్తుతిస్తే ఆయన దిగి వస్తాడు. దేవుడిని స్తుతిస్తే ఏం చేస్తాడు? ఆయన దిగి వస్తాడు. ఇంకా మిగిలింది ఆయన చేసేది చేస్తాడు. మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. దేన్ని ఆధారం చేసుకొని వారు దేవుని స్తుతించినారు? సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప. అది దేన్ని ఆధారం చేసుకొని? దేవుని యొక్క కృపను ఆధారం చేసుకొని. దేవా నీవు కృప కలిగినటువంటి వాడు. 136వ కీర్తనలో ప్రతి వచనంలో కూడా ఆయన కృప నిత్యముండును, నిరంతరం. ఆయన కృప నిత్యముండును, నిరంతరం ఉండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. మమ్ము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. దేవుని యొక్క కృపను ఆధారం చేసుకొని ఆయన కృప నిత్యముండును. మా దేవుడు కృప కలిగినటువంటి వాడు. ఆయన కృపను బట్టి మనం రక్షించినాడు, ఆయన కృపను బట్టి నిలబెట్టాడు, ఆయన కృపను బట్టి మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, ఆయన కృపను బట్టి మన యొక్క ప్రతి అక్కర్లను తీరుస్తూ ఉన్నాడు. నేను ఏమి ఉన్నానో అది ఆయన కృపను బట్టి, నా శక్తి సామర్థ్యం బట్టి కాదు. కాబట్టి కృపా సత్యము, కృపా సమాధానములు మీకు తోడుగా ఉండునుగాక అని ప్రతి పత్రికలో అపోస్తలుడైన పౌలు దేవుని ప్రజలైనటువంటి వారిని ఆశీర్వదించినట్లు మనం చూడగలుగుతాం. మీకు కృపయు సమాధానమును కలుగునుగాక, కృప తోడుగా ఉండునుగాక.
ఎంత అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు. వారు పాడుటకు స్తుతించుటకు 22వ వచనం మొదలు పెట్టగా వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు పాడుతూ స్తుతించుటకు మొదలు పెట్టగా ఏం జరిగింది? యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయీర్ మన్య వాసుల మీదను
యుద్ధానికి వచ్చినారు. పని ఆపు చేసేదానికి వచ్చినారు. సైతాన్ పని అది. ఏం పని అది? సైతాన్ పని. సాతాన్ మనకు ఫ్రెండా శత్రువా? మీ విరోధి అయిన అపవాది. ఈ సన్బల్ లాంటి టొబియా లాంటి వారిని, హామాన్ లాంటి వారిని వాడుకుంటారు. దేవునికి విరోధంగా, దేవుని ప్రజలైనటువంటి వారికి విరోధంగా. ఎవడైనా సక్సెస్ అయినాడా? ఎవడైనా విజయం పొందినాడా? చెప్పరు. వందలే. ఎందుకు? కారణం ఏంటి? ఎస్ఆర్ లాంటి, మొర్దెకయ్య లాంటి ప్రార్థన పరు. ఇదిగో నేను నా పని గదికి మేము ఉపాసన మేము ప్రార్థన చేస్తాం. మొర్దెకయ్య అతనితో కూడా ఉన్నటువంటి యూదులు మీరు ప్రార్థన చేయండి. 3 దినములు, ఎన్ని దినములు? 3 దినములు ఉపాసన ప్రార్థన చేస్తారు. మన దేవుడు ప్రార్థన చేవాడు కదా. నేను నశించినా నశిస్తాను. నేను మీ కొరకు, మీ పక్షంగా రాజు దగ్గర వెళ్ళి మనవి చేస్తా. ప్రాణానికి తెగించి పోయి నిలబడ్డది ప్రార్థనాపూర్వకంగా. ప్రార్థన చేసిన తర్వాత శాసనం అప్పటికే పాస్ అయిపోయింది. అయినా కానీ దేవుడు అన్నిటిని మార్చేశాడు. శాసనంలో మార్చగలిగినటువంటి దేవుడు. ఈ దినాల్లో క్రైస్తవులకు విరోధంగా, దేవుని యొక్క సేవ చేసేటువంటి సేవకులకు విరోధంగా ఎటువంటి పనులు చేస్తున్నారో మనం వింటూనే ఉన్నాం. గందరగోళం చేసేది, డిస్టర్బ్ చేసేది, సువార్తను ఆపు చేసేది, మందిరం కట్టకూడదని ఆఫ్ చేసేది, పర్మిషన్ తీసుకోవాలని బెదిరించేది. వాళ్ళు పర్మిషన్ తీసుకొని కట్టినారా గుడ్లన్నీ? మనకు మాత్రం పర్మిషన్ కావాలా? ఇవన్నీ సైతాన్ పని. అయితే వీటన్నిటిలో కూడా మనకు అత్యధికమైనటువంటి విజయాన్ని దయచేసేటువంటి దేవుడు, ఇంత మంచి దేవుడు మన దేవుడు. ప్రార్థన ఆలకించేవాడు, మనకు జవాబు ఇచ్చేవాడు, విజయం ఇచ్చేటువంటి వాడు, మన యొక్క అక్కర్లన్నింటినీ కూడా తీర్చేటువంటి వాడు. ముగింపులో ఒక మాట నేను చెప్పి ముగిస్తా. ఇంత మంచి రాజులో ఉండేటువంటి ఒక మైనస్ పాయింట్ 19వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం. తిరిగి రాక అని మొదటి వచనం చెప్తుంది. 2వ వచనంలో ఒక దీర్ఘదర్శి హనాని కుమారునకు యెహూ అతన్ని ఎదుర్కొని, ఎవరిని ఎదుర్కొని పోయి? యెహోషాపాతుని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేశాను. ఏమని ప్రకటన చేసినాడు? నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. చూసారా? ఎవరితో కూడా స్నేహం చేశాడు? భక్తిహీనులైనటువంటి వారితో. ఆహాబుతో స్నేహం చేసినాడు. తన కుమారునికి ఆహాబు కూతురును పెళ్లి చేసుకొని ఆ దుర్మార్గుడైనటువంటి ఆహాబుతో స్నేహం చేసినాడు. అది ఎంత ఘోరమైనటువంటిది! ఈ లోక స్నేహం అనేది ఎంత భయంకరమైనటువంటిదో మనము గుర్తు చేసుకోవాలా. భక్తిహీనులైనటువంటి వారితో స్నేహం, లోకస్తులతో స్నేహం. వారు ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వరు, మా ఆరాధనకు ప్రాముఖ్యత ఇవ్వరు, దేనికి ప్రాముఖ్యత ఇవ్వరు. అతని భార్య విగ్రహారాధికురాలు యజబేలు, అతనితో స్నేహం చేసేది ఏంది? ఆ రంబని దొరికిందా నీ కొడుకు? విశ్వాస దొరకలే? సమయం వచ్చినప్పుడు చక్కగా ఉంది, ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది. అది రక్షణ పొందిందా? అది కాదు చూసేది. రక్షణ లేనటువంటి పై అందచందాలను చూసుకొని
పెళ్లి చేసుకొని తంటాలు పడుతూ ఉన్నారు ఎంతోమంది విశ్వాసులు. పై వేషాన్ని చూసి మోసపోతున్నాం మనం. బాహ్యమైన అలంకారం ముఖ్యమా, అంతరంగ అలంకారం ముఖ్యమా? దానికి జవాబు చెప్పరు మీరు, తెలుసు నాకు. ఎందుకంటే మనకు బాహ్యమైన అలంకారమే ముఖ్యం. ఎందుకు ఈ అలంకారాలే? నీకేమో తిండి పెడుతుందా? నిన్నేమో పైకి తీసుకుపోతుందా? నిన్నేం పైకి తీసుకుపోతే కిందకే తీసుకుపోయేది. డాంబికంగా బతికినటువంటి ఐశ్వర్యవంతుడు సచ్చినాడు, పాతాళానికి దిగిపోయినాడు. అట్లా పేదవానికి వస్త్రాలు లేవు, సరైన తిండి లేదు, మందులకు డబ్బులు లేవు, ఎన్ని తంటాలు పడి ఎన్ని బాధలు పడ్డాడు. వాడు పరదేశికి పైకి పోయినాడు. ఇక్కడ పైన ఉన్నవాడేమో కిందికి పోయినాడు, ఇక్కడ కింద ఉన్నాడేమో పైకి పోయినాడు. ఇంకా లోకం ఏంది? లోకం యొక్క ఫ్యాషన్ లేనిది మనకు అవసరమా? లోక స్నేహం ఏంది? లోక స్నేహము దేవునికి వైరమని యాకోబు పత్రిక 4:4 మనం చూస్తాం కదా. ఎవరితో స్నేహం చేస్తావు? టెల్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్. మనం ఎవరితో స్నేహం చేస్తాం వారి బుద్ధి మనకు వస్తుంది, వారి యొక్క ప్రవర్తన మనకు వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి దుర్మార్గులైనటువంటి భక్తిహీనులైనటువంటి వారి యొక్క స్నేహం నుండి తప్పించుకోవాలా. ఏం చేసుకోవాలా? తప్పించుకోవాలా. నువ్వు తప్పించుకోకపోతే ఇరుక్కుంటావు. యెహోషాపాతు ఇరుక్కున్నాడు కదా. యుద్ధానికి పోతాము, నువ్వు రాజవస్త్రం ధరించుకుంటారా? యెహోషాపాతును వియ్యంకుడు కదా, నువ్వు రాజవస్త్రం ధరించుకుంటారా, నేను మామూలు వస్త్రంతో పోతానంటే ఈయనే ఇజ్రాయేల్ రాజుని ఏం చేసినారు? ఆయన చుట్టుముట్టినారు, పిచ్చి కేకలు పెట్టారు, నేను కదరా స్వామి అని. నీకు అవసరమయ్యా? వాటితో స్నేహం చేసి పోయి చిక్కుని కేకలు పెడుతున్నాడు, నేను కదరా స్వామి, నన్ను చంపకంటరా అంటే వాళ్ళు ఏదో దయచేసి సరే అతను కాదయ్యా ఇజ్రాయేల్ రాజు, వదిలిపెట్టండి ఆయన వదిలిపెట్టి పారిపోయినాడు. దేవుని కృప చూపించినాడు అక్కడ కూడా. లోక స్నేహం ఉరి. ఇది యెహోషాపాతులో ఉండేటువంటి మైనస్ పాయింట్. ఇది మనకి హెచ్చరిక అన్నమాట. లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించనండి. లోకం ప్రేమించే వారిలో ఏముండదు? తండ్రి ప్రేమ ఉండదు. లోక స్నేహము దేవునికి వద్దు. లోకానికి ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉండాలి. లోకస్తులు ధరించుకున్నట్టు ధరించుకోకండి. లోకస్తులకు మనకు డిఫరెంట్ ఉండాలి. అర్థమైందా? మన వస్త్రధారణ వేరు, వారి యొక్క వస్త్రధారణ వేరు. వాళ్ళు కనపరుచుకునేటువంటి వస్త్రధారణ అవసరం. అది స్త్రీలు కప్పుకోవడం మనకు ఎంత డీసెంట్గా ఉంటుంది. విజయం యొక్క రహస్యం ఇది. దేని యొక్క రహస్యం ఇది? విజయం. కాబట్టి కొన్ని తలంపులతో మనము ప్రార్థనకు వెళ్తాం. మంచి విషయాలు ఉన్నాయి యెహోషాపాతులో. దేవుని మీద ఆధారపడినవాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు, దేవుని ప్రజలైనటువంటి వారిని దేవుని మార్గంలో నడిపించేదానికి ప్రయాసపడినటువంటి వాడు, యుద్ధం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినటువంటి వాడు, గొప్ప విజయాన్ని సాధించినటువంటి వాడు. ఇటువంటి మంచి క్యారెక్టర్ మన జీవితంలో చాలా అవసరం. ప్రార్థన చేసేవారు. అయితే అతనిలో ఉండేటువంటి బలహీనత ఏంటంటే లోక స్నేహం. దాన్ని బట్టి ఎంతో నష్టపడ్డాడు. వ్యాపారం మొదలుపెట్టేవాడిని కుమారునితో, అంత ఫెయిల్ అయింది. చాలా నష్టపోయినాడు. ఓడల బిజినెస్. ఏం బిజినెస్? షిప్ బిజినెస్ పోయింది. పార్ట్నర్షిప్ పెట్టాడు. ఇజ్రాయెల్ రాజుతో ఏం పెట్టాడు? పార్ట్నర్షిప్ పెట్టాడు. చాలా నష్టానికి గురి అయినాడు. దాని మీద భక్ష్యం గారు ఒక పుస్తకం రాసినాడు, మచ్ బిజినెస్, విస్తారమైన పన్నులు. ఇంగ్లీష్లో మంచి అర్థం ఉంది, మంచి బిజినెస్. బిజినెస్ అంటే వ్యాపారం. వ్యాపారానికి దూరంగా ఉండాలి మనం.
విశ్వాసం కలిగి సేవ చేయాలి. అర్థమైందా? కాబట్టి ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం కనుక మన మీద ఎన్నో విధానంలో శత్రువు దాడి చేస్తున్నాడు. దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘాల మీద అనేక స్థలాల్లో వింటున్నాం. ఇటీవలే ఒక సేవకుడు ఎలాగో చనిపోయాడు, అది కూడా మనం ఎరిగినటువంటి విషయమే, ఇంకా ఏం తేలట్లేదు. ఈ దేశంలో భక్తిహీనులైనటువంటి వారు పరిపాలిస్తూ ఉన్నారు. ఎవరు? నిజమైనటువంటి దేవుని మీద విశ్వాసం లేనటువంటి వారి యొక్క పరిపాలన కింద మనం ఉన్నాం. వారిలాగా మనల్ని చేయాలని వారి యొక్క ఉద్దేశం. అర్థమైందా? మనం దానికి ఒప్పుకోము. ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? మనలను తిడతారు, కొడతారు, హింసిస్తారు, చంపుతారు. అది మనకు విరుద్ధమైనటువంటి శాసనాలు తీసుకొస్తారు. అయినా మన దేవుడు నమ్మదగినటువంటి వాడు, ప్రార్థన ఆలకించి జవాబిచ్చేవాడు, విజయం ఇచ్చేటువంటి దేవుడు కనుక ఆయన మీదే ఆధారపడి ప్రార్థన చేస్తాం. సంఘాలు ఎదుర్కొనేటువంటి ఈ పోరాటాలు అన్నిటి మీద ప్రభు విజయం ఇచ్చేటట్లు మనం ప్రార్థన చేస్తాం. మన యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితంలో మనం ప్రభుకు అనుకూలంగా మన యొక్క హృదయాన్ని నిబరం చేసుకొని నిలకడగా ఉండి దేవుని మీద ఆధారపడి ప్రార్థించడం. అన్ని పరిస్థితుల్లో కూడా మన వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలు మనకు ఎంతో అవసరం. ఆ ప్రార్థన యొక్క శక్తి ద్వారానే శత్రు మీద దేవుడు మనకేమిస్తాడు? ఈ కొన్ని తలంపులతో మనం ప్రార్థనకు వెళ్తాం. ప్రముఖులని చెప్పబడినటువంటి మాటలు దీవించండి. మేము కూడా ఈ యొక్క కడవరి దినాల్లో యెహోషాపాతు మీదకి 3 దేశాల వారు ఎలాగో యుద్ధానికి వచ్చినారు, అలాగూ నానా రకమైనటువంటి విధానంలో మా మీద దాడి చేసేటువంటి వారు స్వార్థ చెప్తే, వాక్యం చెప్తే రకరకాలైనటువంటి దాడులు, యుద్ధాలు. అయితే వీటన్నిటిలో మాకు సహాయం చేసేవాడు, మాకు విజయం ఇచ్చేవాడు, విస్తారమైనటువంటి కొల్ల సొమ్ము వారు పొందిన ప్రకారం మా యొక్క అక్కలన్నింటినీ కూడా తీర్చేటువంటి దేవుడు, మేలు చేయటం ఆనందించేవాడు, అన్ని మేలు కొరకు జరిగించే దేవుడు కనుక మేము ఏదైనా ఆధారపడి మేము ప్రార్థించగలిగినట్లు ప్రార్థన విజ్ఞాపన యొక్క ఆత్మను మా మీద సమృద్ధిగా కుమ్మరించము, మా ప్రార్థన సమయాన్ని దీవించమని ఆయా సంఘాల కొరకు వారు వెళ్ళేటువంటి ప్రతి సమస్యలు గుండా వెళ్ళేటువంటి వారి కొరకు మేము ప్రార్థించగలిగినట్లు మీరే మాకు సహాయం చేయమని, మా సమయాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మేల్కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవు, పోరాడవలె నీవే, పోరాడవలె నీవే, మేల్కొమ్ము ఓ కావలి. బ్రదర్స్ స్టార్ట్ చేయండి. టైం వేస్ట్ చేయకుండా వెంటనే చేయండి. మా ప్రేమలపై పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవానికి పరిశుద్ధమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా దేవ గొందెపల్లెలో ఎరిసిన ప్రార్థనా మందిరంలో జిల్లాలు నలుమూల నుండి ఆయా సంఘాలు అందరూ హెడ్ క్వార్టర్ అందరూ రాగలిగితే ఇక్కడ ప్రభావ మేమందరం కూడి ఉపవాస ప్రార్థనలో పాలు పొందుకిచ్చిన కృపను బట్టి సమయమును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సేవకుని ద్వారా మాకు అనుగ్రహించిన వాక్య భావాలన్నింటి బట్టి స్వతీస్వరాస్తూ గణపరుస్తున్నాం. యెహోషాపాతు రాజు యొక్క జీవితంలో చేసిన కార్యములన్నీ మీరు విరుస్తున్న మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆ రాజు మీకు ప్రభావ మరి 3 శత్రువులు బయలుదేరి వచ్చినారు. ఆ సమయంలో భయపడినాడు, కానీ మనసు నిలుపుకొని దేవుని మందిరానికి పోయినాడు, జనులందరినీ సమకూర్చున్నాడు, ఉపవాస దినం చాటించినాడు, తన భారమంతా మీ మీద వేసినాడు, తగ్గించుకున్నాడు, మిమ్మల్ని స్తుతించారు, ఘనపరిచి నీ కృప కొరకై వేడుకున్నాడు. నీ ఒక్కడవే మా పక్షంగా యుద్ధం చేసే దేవుడు, మాకు ఇచ్చే దేవుడు, మాకైతే శక్తి లేదని యథార్థంగా తన యొక్క అశక్తిని ఒప్పుకున్న విధానాన్ని బట్టి నమ్ముడు స్తోత్రము.
తదుపరి మా ప్రభువా ఆయన పక్షంగా మీరు యుద్ధం జరిగించినారు, మీరే మోటుగల నుంచున్నారు, శత్రువులందరి మీద జయమించి హతులైపోయారు. తదుపరి వారి మీద ఉన్నటువంటి విస్తారమైన ధనమంతా సమకూర్చుకుని సంతోషంతో యెరూషలేముకు రాగలిగినారు. ఈ కార్యం చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఏసీలో ఇప్పుడన్నా ఎత్తాం చూడు రెండు నిమిషాలు మాత్రమే. దానం చేసుకుందాం. ప్రేమ తండ్రి, నమ్మకమైన యేసుక్రీస్తు ప్రభు నామం పెట్టాము, కాంతున్నాము. మీరెంతైనా నమ్మదైన దేవుడు, ప్రేమల రక్షకుడు, మోచకుడు, మాతో తెలుస్తున్నాము. మాకు ప్రాణం పెట్టిన దేవుడు, వారి నుంచి సమాజ్ చేయబడి తిరిగి లేచిన దేవుడు, తిరిగి రానైన దేవుడు, వాళ్ళను స్తోత్రం చెల్లిస్తున్నాము. చిరులో కార్చిన మూలమైన రక్తం చేత మమ్మల్ని విమోచించినారు, మమ్మల్ని రక్షించినారు, మమ్మల్ని కొన్నారు. ఈ పిల్లలుగా జనాంగంలో సొత్తుగా చేసుకున్నారు, స్వకీయ జనాంగంగా చేసుకున్నారు. అని స్తోత్రం చెల్లిస్తున్నాము. రక్షించిన నాటి నుంచి నేరు దాచి కాపాడినారు అని స్తోత్రం చేస్తున్నాము. ప్రభువా ప్రేమ తండ్రి, అపోస్తలుడైన పౌలు ప్రభువా ప్రేమ తండ్రి భక్తులు మాకు అనుగ్రహించి శుభవర్తమానం కొరకే వాళ్ళని స్తోత్రం చేస్తున్నాము. అయ్యా రీతులుగా గ్రామాల్లో స్వార్థ ప్రవర్తించడం అనేకులు మీరు రక్షించుకుని సంఘాలుగా ఏర్పాటు చేసుకున్నారు. కొందరు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రేమ తండ్రి, నమ్మకమైన దేవుడు, ఇక్కడ గొల్లిపల్లిలో కూడా మీ బిడ్డను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళతో చేస్తున్నాము. యెరూషలేము సంఘాన్ని గొల్లిపల్లి ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘం అభివృద్ధి పొందడం సహాయం చేయండి. ప్రభావ ప్రేమ తండ్రి దాసులు పిలుపున్నాను. ప్రభావ ప్రేమ తండ్రి సభమైనది వాడబడు సహాయం చేయండి. ప్రభావ ప్రేమ తండ్రి అనేకులు ఇంకా రక్షణ మార్మనుకున్నాను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభావ ప్రేమ తండ్రి ఉన్న విశ్వాస అక్కలాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాము. సంపత్ ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థిస్తున్నాం. పర్మనెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభుపాల్ పూజలు ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థిస్తున్నాం. నూతన ఆత్మల సంఘంలో చేర్చుకోవడానికి సహాయం చేయండి. అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. యవనస్తులు రక్షణ మార్మనుకున్న సహాయం చేయండి. రక్షించుకున్న వారి వివాహ విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభు ప్రేమతో ఈ విధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి తాలూకాలు కడప, కమలాపురం, మైదుకూరు, పొద్దుటూరు, జమ్మలమడుగు, పులివేందుల, రాయచోటి, అన్నమయ్య జిల్లా, రాజంపేట, లక్కిడిపల్లి, బద్వేలు, కోడూరు, ప్రభా జిల్లాలో ఉన్నటువంటి సంఘాలన్నిటి కొరకు పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాము. దైవసేవకులు, విశ్వాసులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రభా ప్రేమ తండ్రి, నమ్మకమైన దేవుడు, గొప్ప రక్షకుడు మనసులు ఇంకా ప్రార్థన మనవులు ప్రభు ఇక్కడ జిల్లా ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసిన దాన్ని బట్టి వందనములు, పాల్గొన్న వారందరిని బట్టి వందనములు. దైవసేవకులు, పెద్దలు, విశ్వాసులు, బ్రదర్స్, సిస్టర్స్, చిన్నపిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రభా ప్రేమ తండ్రి, నమ్మకమైన దేవుడు,
ఇంకా వారి వారి స్థలాల్లో నమ్మకంగా పరిచయం జరిగించబట్టి సహాయం చేయండి. సువార్త బయటించడంలో సహాయం చేయండి. అటు ఆటంకాల నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన మనకు తెచ్చినటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. జాన్ పీటర్ హార్ట్ స్టాండ్ వేయడం జరిగింది. త్వరగా కోలుకొని మామూలు స్థితికి రాగలను సహాయం చేయండి. బీపీ షుగర్ను కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం. జాన్ ప్రవీణ్ బీటెక్ ఎగ్జామ్, ఇంకా మిగిలిన వారు బీటెక్, ఎంటెక్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ రాసే వరకు నెట్ ఎంసెట్ రాసే వరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రాసిన వారు ఫలితాలను ఎదురు చూస్తూ ఉంటున్నారు. ప్రేమ తండ్రి మంచి మార్గం పాస్ అవుతుంది సహాయం చేయండి. తదుపరి ఏమి కోర్స్ చేయాలని వారికి సహాయం చేయండి. ప్రార్థన మందిరం నగిరిగుట్టప్పుడు ప్రార్థన మనవి ప్రేమ తండ్రి సుగుణమ్మ కారణప్పుడు అనాథం బాధపడుతున్న ముందుకు సమయాల సహోదరుడు రక్షణ మార్గం మంచి ఆరోగ్యం పొందినట్టు సహాయం చేయండి. ప్రభా సహోదరుడు సన్నలత కారణప్పుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పద్మావతి కుమార్తె మానస వివాహం విషయంలో ఈ విధంగా ప్రతి సంఘంలో ఉన్న వారి యవనస్తుల భవిష్యత్తు విషయంలో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభా నంది మండలం ప్రార్థన మనవల కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రభా ప్రేమ తండ్రి హెబ్రోన్ ప్రార్థన మందిరం స్వామి వారి ప్రార్థన మనవి మందిరానికి స్థలం అనుగ్రహించమని సహాయం చేయండి. మందిరం వచ్చే విశ్వాసాలు స్థిరపరిచి ఆత్మీయంగా ఎదుగునట్టు సహాయం చేయండి. ప్రభు అనేకులు స్వార్థ బయటించుంటూ వ్యక్తిగతంగా సంఘంగా వాడబడుతూ సహాయం చేయండి. ప్రభు దైవసేకులు వారి కుటుంబం నమ్మకంగా మిగిలిన సేవ చేయాలి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నరేంద్ర ఆరోగ్యం ఉద్యోగ విషయంలో కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభు శాలయం ప్రార్థన పెద్ద చెప్పాలి సంఘం ఆత్మీయంగా కట్టబడినట్టు ఆత్మ సంఘంలో చేర్చబడినట్టు మందిరం పరంలో సహాయపడినట్టు ప్రభావం ప్రార్థించమని కోరినటువంటి వారి అవసరాలను తీర్చండి. మెంటూరు సుబ్బరాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. నల్ల చెరువుపల్లి బెరాక ప్రార్థన మందిరం సంఘక్షేమం కొరకు నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడిన ఆత్మలు బలపరచబడినట్టు సహాయం చేయండి. అధికారం కమ్యూనిటీ సంఘ జ్ఞానం ప్రకారం గొప్ప జనముగా చేయబడిన మీరు సెలవిచ్చినారు సమకూర్చబడినట్టు చేయమని ప్రార్థిస్తున్నాము. మే 11వ తేదీ ఆదివారం బాప్టిస్ట్ సాక్ష్యం కలిగి ఉంటుంది. సంపూర్ణంగా సిద్ధపాటు అనుగ్రహించండి. ప్రభా ప్రేమ తండ్రి పాపము కొరకు ప్రభా చనిపోయి సమాధి చేయబడి నీ కొరకు జీవించి సాక్ష్యము ప్రభా ప్రేమ తండ్రి దైవ సన్నిధిలో ఈ బిడ్డలు ఎదుట దేవదూతల ఎదుట ప్రభా ప్రేమ తండ్రి సంఘం ఎదుట ఈ బాప్తిసం తీసుకుంటూ ఉంటుండగా ప్రభా కృప చూపించండి. సంపూర్ణ రక్షణ మార్మల్సిపోయిన వారు తీసుకుంటూ సహాయం చేయండి. ఆయా స్పెషల్ మీటింగ్స్ ఆయా రీతిగా జరిగించబడినప్పుడు ఎవరైతే రక్షణ మార్మల్స్ పొందినారో వారందరూ కూడా స్థిరపరచుకున్నట్లు బలపరచబడినట్టు సహాయం చేయండి. బాప్తిసాల కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభా ప్రేమ తండ్రి నమ్మకమైన దేవుడు కృప చూపించండి. దయచేసి కుటుంబం కూడా ఇష్టపడి ప్రభా కుటుంబము క్షేమము పిల్లల ఆరోగ్యము చదువులు అన్నింటిలో సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన మందిరం ప్రభా అక్కలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా పాల్గొనే వారందరిని బట్టి వనంలో ఎదురుగా వాహనముల ద్వారా నడక ద్వారా 4 వీలర్స్ ద్వారా వ్యాన్స్ ద్వారా ప్రభా కార్ల ద్వారా తీసుకురాబడినటువంటి పాల్గొన్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి. క్షేమంగా తిరిగి వెళ్ళగలకు సహాయం చేయండి. తిమోతి ఇక్కడ ఉన్నటువంటి తిమోతి ఆయన భార్య ఉద్యోగరీత్యా దూరంలో ఉన్నారు. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రభా సంఘంలో అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. ఫిలిప్పన్న కూడా ఇంకా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మోకాలు నొప్పులు ముట్టి తాగి స్వస్థపరచండి. వృద్ధాప్యంలో ఉన్న దైవసేకురాన్ని ప్రభా విశ్వాసులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి సంఘాల్లో ప్రభా సండే క్లాసు కల్చర్ విషయంలో యువన మీటింగ్ విషయంలో
స్వార్థ విషయంలో నన్నింట్లో సహాయం చేయండి. విశ్వాసంగా నిరాశని ఆనందరాలను అక్క కొరకు వారి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అమ్మ. ఈ దినము ప్రభు హైదరాబాద్కు వెళ్ళే పరీక్షలు పాల్గొన్నట్టు నిరాశని ఆత్మతో అభిషేకించి బలవన్నిటిగా వాడుతున్నాను. మా మధ్యలోని వేశ్వ ప్రార్థన మందిరంలోని ఇతర స్థలాల్లోనూ PBS జరిగించబడినట్టుండగా ప్రభు ప్రేమందరినీ పిల్లలందరినీ సిద్ధపరిచేసినారు. మంచి వాతావరణం అనుగ్రహించండి. టీచర్స్ను సమృద్ధిగా అనుగ్రహించడం, ఆత్మతో అభిషేకించి వాడుకున్నాము. మెయిన్ లెసన్, క్లోజింగ్ లెసన్ తీసుకునే వారిని, పాటలు పాడేవారిని సమస్తము మీకు మరి ప్రభు మీ మహిమార్థమైన మర్యాదలను క్రమంగా జరిగించబడి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అందరూ వారి సంఘంలో పాల్పొందే విషయంలో కృపదొప్పించమని ప్రార్థిస్తున్నాము. ప్రభు పిల్లల రక్షణ మారు మనసుకొని స్థిరపరచడానికి సహాయం చేయండి. ప్రభు ప్రేమల తండ్రి ఇంకా ఈ నెల 18వ తారీఖు 20వ తారీఖు గుడ్ ఫ్రైడే ఈస్టర్ పచ్చలకు ప్రార్థిస్తున్నాము. ప్రభు ప్రేమల తండ్రి కడప సంఘం నుంచి ప్రాంతాలు దాదాపు 92-93 ప్రాంతాలకు వెళ్తుంటుండగా ఇంచుమించు ప్రభు ప్రేమల తండ్రి వెళ్ళే వారందరినీ ఆత్మతో అభిషేకించి వాక్యంతో నింపి బలమైనది వాడబట్టు సహాయం చేయండి. రక్షణ లేని వారు రక్షణ మారు మనసుకున్నట్టు సహాయం చేయండి. ప్రభు రక్షించుకున్న వారిని లేకున్నట్టు సహాయం చేయండి. ప్రభు ప్రేమ తండ్రి వెళ్ళే వారందరికీ మంచి ప్రయాణ సౌకర్యాలను అనుగ్రహించము, మంచి ఆరోగ్యం అనుగ్రహించము. ప్రభు ప్రేమ తండ్రి ఆత్మతో తోడుగా ఉన్నాము. ప్రభు ప్రేమ తండ్రి ఆధిక్యం ఇచ్చే సంఘాలు కూడా స్వాధీనం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాము. ప్రభు చూపించండి. ఇంకా ప్రభు ప్రేమ తండ్రి రానున్నటువంటి సెలవు దినాల్లో మేమేమేం కలిగి ఉండాలనో మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాము. ప్రభు ప్రేమ తండ్రి వచ్చే మే మాసము 2వ శనివారము ప్రభు ప్రేమ తండ్రి చెన్నూరు తెస్సలోనిక ప్రార్థనా మందిరం ప్రభు ప్రేమ తండ్రి 2వ శనివారం మే మాసం 2వ శనివారం ఉపవాస ప్రార్థన కడప జిల్లా ఉపవాస ప్రార్థన ఉండగా ప్రభు ప్రేమ తండ్రి సిద్ధపడగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభు చూపించండి. నమ్మకమైన తండ్రి చెన్నూరు మత్తయ్యను కూడా స్వాధీనం చేసుకున్నాము. ఆధిపత్యమైన ఇంకా రానున్న దినాల్లో షడ్రాకు వారి ప్రార్థన మందిరం వేములలో కూడా జూన్ మాసంలో వేర్పులలో జూన్ మాసంలో జరగనట్లుగా దాని కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఇంకా సేవకుల మీటింగ్ విషయంలో కూడా మీ చిత్త ప్రకారం నడిపించండి. ముందుకు రాగలుగుటకు రాయలసీమ దైవసేవకులు ముందుకు రాగలుగుటకు సహాయం చేయండి. ఆధిపత్యం వహించమని ఫిబ్రవరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. సమాధాన సంతోషంతో ఐక్యతతో ట్రస్ట్ సొసైటీ అనేది లేకుండా భేదాభిప్రాయం లేకుండా ప్రభుత్వం ప్రేమ తండ్రి నమ్మకమైన దేవుడు వర్షపాత ప్రార్థించినప్పుడు శక్తితోనూ బలంతోనూ ప్రేమ తండ్రి నమ్మకమైన దేవుడు గొప్ప కార్యము చేసినారు. ప్రేమ తండ్రి ప్రార్థనకు జవాబు ఇచ్చినారు. శత్రుపైన విజయం ఇచ్చినారు. అదేవిధంగా భేదాభిప్రాయం లేకుండా సమాధానంతో జరిగించబట్టి సాయం చేయండి. అసమాధానంతో ఉన్న సంఘాలలో మాధవరము తక్కువలి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన సమాధానం అనుగ్రహించింది. సేవకుల వారి అవసరాన్ని తీర్చింది. దూరాన్ని వారి అవసరాలు తీర్చి మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ భవిష్యత్తు కొరకు వైపు చూస్తుంది. వారి ఉద్యోగాల విషయంలో ఉద్యోగంలో ఉన్నటువంటి వారి ఉద్యోగాలు తోడుగా ఉన్న అవసరాలు ఉన్న ప్రతి కుటుంబం వీరుబంధంగా ఉన్నటువంటి కుటుంబాలు సమాధానపరచము. గంగరాజు వారి కుటుంబం మిత్రమైన కుటుంబాలు పెడుతున్నాము. సమాధానం కలిగించి వారి మిగిలిన సమయం మాకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా చేయమని పాల్గొన్న వారు రావాల్సిన దేవుని అనుగ్రహించమని భోజనాలన్నింటినీ స్వాధీనం చేసిన ఆశీర్వాదకరంగా చేయమని సంఘం యొక్క అర్థాలన్నీ తీర్చమని ప్రార్థన భారం
ఈ యొక్క గొందిపల్లి దేవోత్సవం న్యూ జెరూసలేం ప్రార్థనా మందిరం కొరకు ఫిలిప్పన్న కొరకు వారి సందర్శకులతో ప్రార్థనా భారంతో వెలుగులకు సహాయం చేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామం పేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి ఆమేన్. ఇక్కడ లోపల ఒక భోజనానికి ఏర్పాటు చేస్తారు ఒక సెంటర్, బయట ఒక సెంటర్. సిస్టర్స్కు 2, బయట బ్రదర్స్కు 2 ఏర్పాటు చేయబడతాయి. లైన్ నిలబడి మీరు భోజనం పొందాలా, నిదానంగా తిని భోజనం చేసిన తర్వాత అన్నలకు ఫిలిప్పన్నకు అన్నాలు చెప్పి బయలుదేరాలని మానాలి. ప్రార్థన చేస్తారు, క్షేమంగా వెళ్ళాలని మానాలి. అన్న ఆనందరాజన్న ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాడు. వచ్చేది వరకు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. చివరి ప్రార్థన. తొట్టిలకుండా మేము కాపాడుతున్నాం. తన మహిమైన ఆనందంతో మేము నిర్దోషులుగా నిలబెట్టుకున్నాం. శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయో మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.